హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్ జాస్మిన్. నేటి ప్రశ్నలు జూన్ 10కి సంబంధించి. మొదటి ప్రశ్న, భారతదేశంలో ఎంతమందితో మంత్రిమండలిని ఏర్పాటు చేశారు? ఆన్సర్ 72. అయితే మంత్రిమండలిలో మినిస్టర్స్ సంఖ్య అంటే ప్రజలు ఎన్నుకున్న సభలో అంటే లోక్సభ 543 స్థానాలు ఉంటాయి కదా, ఇందులోంచి 15%కి మించకూడదనమాట. సో ఇది 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 చెప్తుందనమాట. రెండో ప్రశ్న, కేంద్ర మంత్రులుగా ఎన్నికైన తెలుగు ఎంపీలు ఎవరు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కింజరాపు రామ్మోహన్ రావు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ. అయితే తెలంగాణకి సంబంధించి ఇద్దరు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ గారు. మూడో ప్రశ్న, ప్రధాని ప్రమాణ స్వీకారానికి హాజరైన అధినేతలు ఎవరు? ఆన్సర్ నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మైజు, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, షియాచల్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్. అయితే ప్రధాని ప్రమాణ స్వీకారం జరిగింది, మూడోసారి ప్రధాని మంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. సో అతని ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి అధ్యక్షుల పేర్లు ఇంపార్టెంట్ కాబట్టి చూడండి. నాలుగో ప్రశ్న, భారత ఫారెక్స్ నిల్వలు ఎంత? ఆన్సర్ $651.51 బిలియన్ చేరింది. ఐదో ప్రశ్న, జైన బహుముఖి శిల్పం ఇటీవల ఎక్కడ బయటపడింది? ఆన్సర్ సిద్దిపేటలోని బైరాన్పల్లిలో ఇటీవల దీన్ని కనుగొన్నారు. ఆరో ప్రశ్న, గోల్డెన్ వింగ్స్ అవార్డు గెలుచుకున్న తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ ఎవరు? అనామిక బి రాజీవ్. ఏడో ప్రశ్న, ఫ్రెంచ్ ఓపెన్స్లో పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఆన్సర్ అల్కరాజ్. ఇతను అలెగ్జాండర్ జ్వెరెన్పై గెలుపొందారు. ఎనిమిదో ప్రశ్న, ఫ్రెంచ్ ఓపెన్స్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? ఆన్సర్ ఇగా స్వియాటెక్ జాస్మిన్ పయోలిని పై గెలుపొందిందనమాట. తొమ్మిదో ప్రశ్న, నార్వే చెస్ ఓపెన్ టోర్నమెంట్ విజేత ఎవరు? ఆన్సర్ మ్యాగ్నస్ కార్ల్సన్. ఇతను 6th టైం టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్ జాస్మిన్ నా ఛానల్ పేరు. మీకు ఎలాంటి ప్రశ్నలు కావాలనుకుంటున్నారో ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.